ఫ్రెండ్స్, ఇది త్రివర్ణ స్టోరీ క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటి వరకు ఈ సిరీస్లో లక్ష్మీ అడ్వెంచర్, పాంప్లెట్, సింధూర, త్రివర్ణ స్టోరీస్ వచ్చాయి. వీటి కోసం మేము ఇప్పటి వరకు అరౌండ్ 30,000 ఇమేజెస్ని క్రియేట్ చేసాం. ఇంకా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ కష్టపడి వీడియోస్ చేసి మీకు అందిస్తున్నాం. మీ నుంచి మాకు కావాల్సింది ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ మాత్రమే. మీరు ఈ ఒక్క పని చేస్తే మేము ఇంకా మోటివేట్ అయ్యి ఇంకా మంచి కంటెంట్ అందిస్తాం. థ్యాంక్ యూ. మీరు మొదటి 9 భాగాలు కనుక చూడకపోతే వాటి యొక్క లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైన ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో ఎన్నో వేల సంవత్సరాల తర్వాత కిబీచ మంత్రగత్తెని, సింధూరాని, రంగడిని ఉపయోగించి కబందని మంత్రచర నుంచి విడిపిస్తాడు. ఇంకా కబందకి సంపూర్ణ దుష్టశక్తి లభిస్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన త్రివర్ణ ఇంకా పవన్ బృందం కబందతో యుద్ధానికి దిగుతారు. అప్పుడు పవన్ తన తెలివితో రంగడిని, మంత్రగత్తెని కబంద మాయ నుంచి విడిపించి వాళ్ళ సహాయం తీసుకుంటాడు. ఇంకా సింధూరాని అందరూ కలిసి మాయాకూజాలో బంధిస్తారు. తర్వాత కబంద మీద త్రివర్ణ, రంగడు, మంత్రగత్తె ముగ్గురు కలిసి దాడి చేస్తారు. కానీ కబంద వాళ్ళందరినీ ఎదుర్కొని అందరి మీద పై చేయి సాధిస్తాడు. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ 10th పార్ట్ని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, కబంద త్రివర్ణ ఇంకా రంగడు మంత్రగత్తె మీద పూర్తిగా పై చేయి సాధిస్తాడు. కబంద దాటికి అందరూ నీరసించి కింద పడిపోతారు. అప్పుడు కబంద రంగడు మంత్రగత్తెని చూసి, నా కుక్కలు శత్రువులతో కలిసి నా మీదే దాడి చేస్తాయా అని గట్టిగా అరుస్తాడు. ఇంకా త్రివర్ణ వైపు చూసి, ఏరా నీ సామర్థ్యం ఇంతేనా, ఈ శక్తితో నన్ను ఆపగలను అనుకున్నావా అని నవ్వుతూ అరుస్తాడు. ఇంకా మాట ఇచ్చినట్టు పెదనాలను విడిపించి ఈ లోకం మొత్తాన్ని మా వశం చేసుకుంటాం అని చెప్తాడు. దానికి త్రివర్ణ, కాందారి రాక్షసుల్ని విడిపించాలి అంటే నీ కుటుంబానికి సంబంధించిన వారిని బలివ్వాలి. ఈ లోకంలో నీకు సంబంధించిన వారు ఎవరూ లేరు అని చెప్తాడు. దానికి కిబీచ, ఎప్పుడైతే నీకు నీ గత జన్మ గుర్తుకు రావడం మొదలైందో అప్పుడే నువ్వు నా కుటుంబానికి సంబంధించిన వాడివి అని చెప్తాడు. దానికి త్రివర్ణ, సరే నేను కూడా నీ రక్తాన్నే అనుకుందాం, కానీ నీ దుష్ట ఉపాయానికి నేను తలవంచను కదా, ఇంకా నేను తప్ప ఇంకా ఎవరూ లేరు కదా అని అడుగుతాడు. అప్పుడు కబంద పవన్ వైపు చూసి, ఈ లోకంలో నువ్వు నేను కాక ఇంకొకరు ఉన్నారు, అది ఎవరో నీ స్నేహితుడు పవన్కి తెలుసు అని చెప్తాడు. దానికి త్రివర్ణ పవన్ వైపు చూస్తూ, ఇంకా ఎవరు ఉన్నారు అని అడుగుతాడు. దానికి పవన్ త్రివర్ణతో తడబడుతూ, కావ్య కడుపులో ఉన్న బిడ్డ అని చెప్తాడు. అప్పుడు త్రివర్ణ, ఏంటి కావ్య ప్రెగ్నెంటా, నాకు చెప్పలేదేంటి, నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు పవన్, మొదట్లో రాజుని కలిసినప్పుడు కావ్య కూడా రాజు పక్కనే ఉంది. అయితే రాజులో ఏదో శక్తి ఉంది అని పవన్ తన పవర్స్ని యాక్టివేట్ చేసి చూస్తే రాజు అలియాస్ త్రివర్ణ పక్కన ఉన్న కావ్య కడుపులో శిశువు కనిపించింది. ఆ విషయం కావ్యకి కూడా తెలియదు. అప్పుడు కావ్యాని కలిసి ఈ విషయం గురించి పవన్ చెప్తాడు. అప్పుడు పవన్ చెప్పినట్టుగా కావ్య ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే నిజంగానే తను ప్రెగ్నెంట్ అని రిజల్ట్ వస్తుంది. వెంటనే ఈ విషయాన్ని రాజుకి చెప్పు అని పవన్ చెప్పగా కావ్య, నేను చెప్పను, ఎందుకంటే రాజు ఫోకస్ మొత్తం మీరు చెయ్యబోయే పని మీదనే ఉండాలి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే అయోమయంలో పడతాడు అని చెప్తుంది. అందుకే కావ్య కూడా మనతో పాటు ఈ ఐలాండ్కి వస్తా అంటే నేను రానివ్వలేదు అని పవన్ త్రివర్ణతో చెప్తాడు. అది అంతా విన్న త్రివర్ణ సంతోషిస్తాడు. అది చూసి కబంద, ఏరా సంతోషంగా ఉందా, నాకు కూడా అని చెప్పి తన శక్తిని ఉపయోగించి దుష్టశక్తుల్ని అదుపు చేసే శక్తితో ఒక దుష్టశక్తికి కావ్య మీద దాడి చేసి ఇక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆ మాటలు విన్న త్రివర్ణ పట్టరాని కోపంతో కబంద మీద దాడి చేస్తాడు. ఆ కోపానికి త్రివర్ణలో దాగి ఉన్న జ్వాల పగిలి కబంద మీద విరుచుకుపడతాడు. మొదటిసారి త్రివర్ణ కబంద మీద పైచేయి సాధిస్తాడు. కానీ కబందకి మాత్రం ఏమీ అవ్వదు. పవన్ త్రివర్ణతో కూల్గా ఉండు, కోపానికి లొంగకు అని చెప్తాడు. అప్పుడు కబంద త్రివర్ణని చూసి, నీ దగ్గర నన్ను చంపేంత శక్తి లేదు, ఇంకా నీ ప్రియురాల్ని అసలు కాపాడుకోలేవు అని నవ్వుతూ చెప్తాడు. దానికి పవన్ త్రివర్ణతో, కావ్యకి ఏమీ కాదు, నన్ను నమ్ము అని చెప్తాడు. ఇంతలో కావ్య ఇంటి దగ్గర కావ్య మీద ఏదో దుష్టశక్తి అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఫైజల్, పవన్ స్నేహితుడు, కావ్యకి రక్షగా నిలబడతాడు. ఫైజల్ పాంప్లెట్ సిరీస్లో పోలీస్ ఆఫీసర్. ఇంకా ఫైజల్కి సహాయంగా 2 పారానార్మల్ కమిటీ మెంబర్స్ ఉంటారు.
వాళ్ళందరూ కలిసి కబంధ పంపించిన దుష్టశక్తిని కావ్య దగ్గరికి రానివ్వకుండా ఆపుతారు. ఇదంతా పవన్ త్రివర్ణకి చెప్తాడు. అప్పుడు త్రివర్ణ పవన్తో, పవన్ నీ రుణం తీర్చలేనిది, థ్యాంక్ యూ అని చెప్పి మొత్తం ఏకాగ్రతతో కబంధ మీద దాడి చేస్తాడు. అప్పటి వరకు శక్తి క్షీణించిన రంగడు మంత్రగత్తె కూడా శక్తిని చేకూర్చుకుంటారు. ఇంకా పవన్ స్వామీజీ శుద్ర కూడా కబంధతో పోరాడదామని అనుకొని మొత్తం అందరూ కలిసిగట్టుగా కబంధ మీద ఎదురుదాడి చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా కబంధని తేరుకోనివ్వకుండా వాళ్ళ శక్తులను ఉపయోగించుకొని దాడి చేస్తూనే ఉంటారు. కబంధ ముందు చూస్తే వెనక నుండి, వెనక్కి చూస్తే ముందు నుండి దాడి చేస్తున్నారు. అసలు ఎప్పుడు ఎటువైపు నుంచి దెబ్బ పడుతుందో కబంధకి తెలియదు. అలా అందరూ కలిసి కబంధ మీద విచిత్ర మంత్రాలతో దాడి చేస్తారు. ఆ దాడిని ప్రతిఘటించడానికి కబంధ దగ్గర సరైన సమయం కూడా లేదు. ఇంకా ఏం చేయాలో కబంధకి అర్థం కావట్లేదు. అప్పుడే తన శక్తిని మొత్తాన్ని చేకూర్చుకొని మొత్తం దుష్టశక్తుల్ని ఆ ప్రదేశానికి సహాయానికి పిలుస్తాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ ప్రదేశం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. ఆ మేఘాలు ఐలాండ్ని దాటి చుట్టుపక్కల ఉన్న ఐలాండ్కి తరలుతాయి. అంత శక్తిని పవన్ ఇంకా మిగతా వారు ఎప్పుడూ చూడలేదు. కబంధ తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి నీరసించి కింద పడిపోతాడు. అదే సమయం అని త్రివర్ణ వాళ్ళ అమ్మ వసుధ ఇచ్చిన మంత్రశక్తిని తీసుకొని కబంధ మీద ప్రయోగిస్తాడు. అప్పుడు కబంధకి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది, నేను ఎటు వెళ్తున్నా అని అనుకుంటాడు. తన జీవితం మొత్తం వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతలో కబంధకి తన పుట్టుక నుంచి జరిగిన ప్రతి సంఘటన, ప్రతి క్షణాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ కబంధ వాళ్ళ నాన్నైన తారకాసురుడు ఇంకా వసుధ ప్రేమగా ఆడిస్తున్న చిన్న కబంధాన్ని చూసి మురిసిపోతాడు. అన్న కోసం కష్టపడి బొమ్మని తయారు చేసి తీసుకొచ్చిన తమ్ముణ్ణి చూస్తాడు. అన్ని మధుర క్షణాలు కనిపిస్తాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన వాళ్ళ పెదనాన్నలు వాళ్ళ నాన్నతో చెప్పిన మాటల వల్ల వాళ్ళ బుద్ధి ఏంటి అని తెలుస్తుంది. ఇంకా తారకాసురుడు సంబానీతో చేయి కలపలేదని కబంధని ఉపయోగించుకుందామని ఆ నలుగురు అన్నదమ్ములు వాళ్ళ శక్తుల్ని ఉపయోగించి కబంధని ఎలా మాయ చేశారో మొత్తం కనిపిస్తుంది. దాంతోపాటు తారకాసుని ఇంకా తన తమ్ముడైన త్రివర్ణని చంపే దృశ్యం, ఆ సమయంలో వాళ్ళు చెప్పిన మాటలు అన్ని కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. అదంతా చూసి కబంధ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే మంత్ర ప్రభావం నుంచి బయటకు వచ్చి త్రివర్ణ ముందు మోకాల మీద పడి, నన్ను క్షమించురా, ఆ రాక్షసుల మాయమాటలు నమ్మి నాన్నని అమ్మని నిన్ను అందరినీ దూరం చేసుకున్నా, ఏం చేస్తే ఈ పాపం కడుక్కోగలను అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు త్రివర్ణ కబంధ దగ్గరికి వచ్చి అన్నయ్య అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కబంధ త్రివర్ణని హద్దుకొని నన్ను క్షమించురా అని వేడుకుంటాడు. హఠాత్తుగా కబంధ త్రివర్ణని పొడుస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇంకా త్రివర్ణ అన్నయ్య అని దీనంగా అడుగుతాడు. అప్పుడు కబంధ త్రివర్ణని చూసి, నేను కబంధని కాదురా, సంబానీని, కాండారి రాక్షస సైన్యానికి అధిపతిని. ఆ రోజు ఇలా ఏదో ఒకటి జరుగుతుందని ముందే గ్రహించి కబంధ లోపల నా యొక్క శక్తిని ఉంచా అని చెప్తాడు. దానికి త్రివర్ణ, సంబాని నీ వల్లే నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి కోపంతో సంబాని మీదకి వెళ్తాడు. అప్పుడు పవన్ త్రివర్ణని ఆపి, ఆ శరీరంలో ఉన్నది సంబానీయే కావచ్చు, కానీ ఆ శరీరం కబంధాది, అందులో ఎక్కడో తను ఉండే ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు త్రివర్ణ కబంధ వైపు చూసి, అన్నయ్య నా మాటలు వినిపిస్తున్నాయా? ఒకసారి ఈ రాక్షసులు కలిసి నిన్ను ఒక పావులా వాడుకున్నారు, ఇప్పుడు కూడా అదే తప్పు జరగకుండా పోరాడు అన్నా అని చెప్తాడు. దానికి కబంధలో ఉన్న సంబాని బిగ్గరగా నవ్వుతాడు. అప్పుడు కబంధలో ఉన్న కబంధ సంబానీని దాటి తన శరీరం మీద పూర్తిగా పట్టు సాధిస్తాడు. అప్పటికే దుష్టశక్తులు అన్నీ ఆ ఐలాండ్ చుట్టుపక్కలకి వచ్చేస్తాయి. ఆ ఐలాండ్ చుట్టుపక్కల ఉన్న ప్రాణులన్నీ దూరంగా వెళ్ళడం, అక్కడ వచ్చిన కాంతి ఇంకా అక్కడి నుంచి వినిపిస్తున్న శబ్దాలు విని నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు అక్కడికి వార్ టీమ్ని హెలికాప్టర్స్లో ఇంకా నేవీని పంపిస్తారు. కానీ అప్పటికే అక్కడికి కబంధ ఆదేశం మేరకు వస్తున్న దుష్టశక్తుల కారణంగా హెలికాప్టర్స్ ఇంకా నేవీ అదుపు తప్పుతున్నాయి. ఇంకా అప్పుడు కబంధ పూర్తిగా శరీరాన్ని అదుపులోకి తీసుకువస్తాడు. అప్పుడు త్రివర్ణ కబంధతో, అన్నయ్య ఈ దుష్టశక్తులు అన్నీ ఇక్కడికి వస్తున్నాయి, వాటిని ఆపు అని చెప్తాడు. దానికి కబంధ, నా వల్ల కాదు, నా లోపల ఉన్న సంబాని నాకు సహకరిస్తేనే దాన్ని ఆపగలం అని చెప్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అని త్రివర్ణ కబంధని అడుగుతాడు. అప్పుడు కబంధ, దీనికి ఒకటే మార్గం, మీరందరూ కలిసి నన్ను చంపాలి అని చెప్తాడు. దానికి త్రివర్ణ ఒప్పుకోడు. అప్పుడు కబంధ, నువ్వు అమ్మకి నాన్నకి ఇచ్చిన మాట నెరవేర్చావు, ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని వాళ్ళతో సమయం గడుపుతా,
నా కోసం నన్ను చంపేయి అని చెప్తాడు. దానికి త్రివర్ణ ఒప్పుకోడు. కానీ పవన్ త్రివర్ణతో మనకి ఉన్నది ఇది ఒకటే మార్గం. ఒకవేళ ఇప్పుడు ఆ శక్తుల్ని ఇక్కడికి రానిస్తే వాటిని అదుపు చేసే శక్తి ఇక్కడ ఎవరికీ లేదు. ఇంకా వాటిని ఆపాలి అంటే నీ అన్నయ్యని అంతం చెయ్యాలి. దాంతో ఒకేసారి తనకి అనుసంధానమైన శక్తులు అన్నీ అంతమైపోతాయి అని చెప్తాడు. దాంతో త్రివర్ణ ఏం చేయాలో తెలియక పవన్ చెప్పిన దానికి సరే అని చెప్తాడు. ఇంకా కబందని అంతం చేస్తే రంగడు, మంత్రగత్తె, సింధూర కూడా అంతమైపోతారు. అప్పుడు పవన్ రంగడుతో, నాన్న నీకు మాట ఇచ్చినట్టే ఈ ప్రమాదం నుంచి నా స్నేహితుల సహాయంతో కాపాడా. మళ్ళీ నిన్ను కలిసినందుకు సంతోషం అని చెప్తాడు. ఇంకా మంత్రగత్తె కూడా లక్ష్మితో, నేను చేసిన తప్పుకి ఈ రూపంలో నీకు సహాయం చేసినందుకు సంతోషం అని చెప్తుంది. దానికి లక్ష్మి మంత్రగత్తె వైపు చూసి సంతోషంగా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా పవన్, రంగడు, లక్ష్మి, స్వామీజీ, మంత్రగత్తె, శుద్ర, గౌతమ్, త్రివర్ణ అందరూ కలిసి వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు చేకూర్చిన శక్తితో కబంద మీద మంత్రప్రయోగం చేయడానికి సిద్ధమవుతారు. అప్పుడు కబంద కిబీచాని తన చేతులతో పట్టుకొని తనతో కిబీచా కూడా అంతమైపోవాలి అనే ఉద్దేశంతో ఉంటాడు. ఇంకా కబంద పవన్ వైపు, మిగతా వారి వైపు చూసి, నా తమ్ముణ్ణి అప్పుడు మధ్యలోనే వదిలేశా, ఇప్పుడు మధ్యలోనే వదిలేస్తున్నా, వాడిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు కబంద త్రివర్ణ వైపు చూస్తూ ఆనందంతో, ఈసారి అమ్మ ప్రేమ నాకు మాత్రమే సొంతం, నువ్వు ఇప్పట్లో మా దగ్గరికి రాకు, నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించు అని ఏడుస్తూ సంతోషంగా చెప్తాడు. అప్పుడు అందరూ కలిసి కబంద మీద మంత్రప్రయోగం చేస్తారు. కబంద నుంచి ఏ విధమైన ప్రతిఘటన లేకపోవడం వల్ల మంత్రశక్తి నుంచి ఏర్పడిన జ్వాలలు కబందని దహించేస్తాయి. అలా తన తమ్ముడు త్రివర్ణని చూస్తూ కబంద బూడిదైపోతాడు. అప్పుడు అక్కడికి వస్తున్న దుష్టశక్తులన్నీ ఒక్కసారిగా నాశనమైపోతాయి. అప్పటి వరకు ఈ ఐలాండ్కి వస్తున్న దుష్టశక్తుల దాటికి కంట్రోల్ తప్పిన హెలికాప్టర్స్ ఇంకా నేవీ మళ్ళీ కంట్రోల్కి వస్తాయి. దాంతో వాళ్ళు ఐలాండ్ వైపు ప్రయాణం అవుతారు. ఇంకా అదే సమయానికి ఐలాండ్లో పవన్, త్రివర్ణలతో ఉన్న మంత్రగత్తె ఇంకా రంగడు కూడా కబంద అంతమవడంతో చిన్నగా మాయమైపోతారు. అప్పుడే హెలికాప్టర్స్ కూడా ఐలాండ్ మీదకి వచ్చి చూస్తే అక్కడ జరిగిన పోరాటం చూసి వాళ్ళు షాక్ అవుతారు. వెంటనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అక్కడికి వచ్చి అక్కడ జరిగింది నేషనల్ సెక్యూరిటీ వాళ్ళకి చెప్తారు. కానీ వాళ్ళు నమ్మరు. అప్పుడు మొదటి నుంచి పవన్ వాళ్ళతో ఉన్నట్టు పారానార్మల్ కమిటీ మెంబర్స్ అక్కడ జరిగింది మొత్తం రికార్డ్ చేస్తారు. అవి చూసి వాళ్ళు నమ్మి అందరినీ ఐలాండ్ నుండి తరలిస్తారు. ఇంకా నేవీ వాళ్ళు అక్కడ అన్కాన్షియస్లో పడి ఉన్న అడవి మనుషులను అదుపులోకి తీసుకొని అండమాన్ జైలుకి తరలిస్తారు. అప్పుడు అందరూ ఆ ఐలాండ్ని వీడి విశాఖపట్నం పోర్ట్కి చేరుకుంటారు. అదే సమయంలో ఫైజల్ ఈ పోరాటం అయిపోయిందని తెలుసుకొని కావ్యాన్ని తీసుకొని విశాఖపట్నం పోర్ట్కి వస్తాడు. ఇంకా రాజు అలియాస్ త్రివర్ణ అక్కడే ఉన్న కావ్యాన్ని కలుసుకొని కావ్యాన్ని ప్రేమగా హత్తుకొని ఏడుస్తాడు. ఫైజల్ పవన్ దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇంకా గౌతమ్, లక్ష్మిని అందరూ పారానార్మల్ కమిటీ మెంబర్స్ కంగ్రాచులేట్ చేస్తారు. న్యూస్ ఛానల్స్లో ఆ ఐలాండ్లో ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయడానికి ట్రై చేస్తారు. 2 days తర్వాత ఈ విషయం తెలిసిన వాళ్ళందరినీ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టి అందరి వాదనలు విన్న తర్వాత ఇంత పెద్ద ప్రమాదం నుండి కాపాడిన వాళ్ళందరినీ అభినందిస్తుంది. ఇంకా పవన్ ఆ ఐలాండ్కి వెళ్ళడానికి పర్మిషన్ కోసం వచ్చినప్పుడు చెప్పిన మాటల గురించి చులకనగా మాట్లాడినందుకు గవర్నమెంట్ సిగ్గుపడుతుందని క్షమాపణ చెప్తుంది. ఇంక ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు, అది గవర్నమెంట్ పవర్ బ్యాలెన్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇది ఎప్పటికీ రహస్యంగానే ఉండాలి అని సుప్రీంకోర్టు ఆదేశం ఇస్తుంది. దానికి అందరూ ఒప్పుకుంటారు. ఇంకా పోరాటంలో వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన పవన్, రాజు అలియాస్ త్రివర్ణ, లక్ష్మి, గౌతమ్, స్వామీజీ, శుద్ర ఇంకా పారానార్మల్ కమిటీ మెంబర్స్కి తగిన బహుమతులతో సత్కరిస్తుంది. ఇలా పవన్, త్రివర్ణ మిగతా వాళ్ళందరూ కలిసి కబందని ఆపి ఆ రాక్షసుల్ని రాకుండా ఆపుతారు. ఇంకా పవన్ ఐలాండ్ మీద గౌతమ్కి చెప్పినట్టుగా అందరినీ ఫ్యామిలీలాగా భావించి లంచ్కి తీసుకెళ్తాడు. ది ఎండ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.